స్వాగతం. మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు. తాళూరు విజయ్. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల సందర్భంగా రాజమండ్రి గోదావరి నది ఒడ్డున గల పూలే విగ్రహానికి నేడు పూలమాలలు వేసి దళిత నాయకుడు తాళూరు విజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశంలో స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీకి, దేశ వ్యవస్థలో దురాచారాలపై పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలేకు మాత్రమే మహాత్మా బిరుదులతో దేశ జాతి గౌరవించుకుంటుందని, పూలేతో ఎటువంటి సమకాలీన సంబంధం లేకపోయినా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనను గురువుగా స్వీకరించి ఆదర్శంగా పోరాటాలు చేశారని, నేటి యువత వీటిని గమనించి ఆయన సిద్ధాంతాలను అనుసరించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. రాజమండ్రిలో పూలే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుకు అప్పటి మేయర్ కీర్తిశేషులు ఎంఎస్ చక్రవర్తి గారి కృషి శ్లాఘనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ యూత్ నాయకుడు కొమరపు మనోజ్ కుమార్, నగర దళిత నాయకుడు రేకుల శ్రీధర్ మరియు బహుజన సామాజిక దళిత నాయకులు నివాళులు అర్పించారు. పూలే జయంతి సందర్భంగా దళిత బహుజనులందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, జ్యోతిబా పూలే మహాత్మాగా ఈ దేశ ప్రజలతో కొనియాడబడ్డారంటే ఇద్దరు ఉన్నారు మన భారతదేశంలో. ఒకళ్ళు మహాత్మా గాంధీ, ఒకడు మహాత్మా జ్యోతిబా పూలే. అంటే ఆయన చేసిన సేవలు ఎంత ఉన్నతమైనదో నేటి యువత అర్థం చేసుకోవాలి. ఆయనను బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి రాజ్యాంగం రాసిన మహోన్నతుడే ఒక గురువుగా పూజించి ఆయన స్వీకరించారంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసిన సేవలు ఈ దేశానికి ఎంత ఉన్నతమైనదో మీరు అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా నేటి యువత తెలుసుకోవాలి. నేటి యువత ఫ్యాషన్ల వైపు లేకపోతే సోషల్ మీడియా వైపు ఆకర్షితులు అవుతున్నారు, కానీ మహాత్ములు చేసిన సేవల్ని వారు గుర్తిరగడం లేదు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దళిత బహుజన నాయకుల్లాగా మీరందరూ కూడా హిస్టరీ తెలుసుకోవాలి. ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన యువత, అలాగే దళిత వర్గాలకు చెందిన యువత మహనీయులు చేసిన సేవలను ఎప్పుడైతే మనం స్మరిస్తామో అప్పుడే వారికి చేసి మన ఘనమైన నివాళి. ఈ అంబేద్కర్ విగ్రహం తర్వాత జ్యోతిబా పూలే విగ్రహం అనేది ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ విగ్రహం ఇక్కడ గోదావరి నెలకొల్పకుండా చాలా ఇబ్బందులు పాలు చేశారు ఆనాటున్న మేయర్ చక్రవర్తి గారిని. అయినా సరే అప్పుడు మార్గాన్ని నాగేశ్వరరావు గారు, బొమ్మన రాజ్ కుమార్ గారు తదితర బీసీ నాయకులంతా ఏకమై ఒక మహోన్నతమైన శక్తిగా ఏర్పడి ఇక్కడే నిర్మిస్తామనేసి ఇక్కడ జ్యోతిబా పూలే విగ్రహం పెట్టారు. అందువల్ల మాకు ఎంతో ఆనందదాయకం. నివాళులు అర్పించాలంటే ఆయన యొక్క సేవలను గుర్తు చేసుకున్నప్పుడే కనుక నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జ్యోతిబా పూలే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరికీ అంకణబద్దులు కావాలని తెలియజేస్తున్నాం.